భర్తతో గొడవ. అర్ధరాత్రి పుట్టింటికొచ్చిన యువతి, తోడుగా స్నేహితురాలు. రాత్రంతా ఇద్దరూ అదే ఇంట్లో ఉన్నారు. కానీ తెల్లారేసరికి అక్కడ కనిపించిన దృశ్యం అందరినీ షాక్కి గురిచేసింది. ఇంట్లోనే ఉరికి వేలాడుతూ కనిపించిన యువతి. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? భర్తతో గొడవే ఆమె ప్రాణాలు తీసుకునేంత కారణమైందా? స్నేహితురాలు నిద్రలో ఉండగా ఏం జరిగింది? తనూష మృతికి అసలు కారణమేంటి? లెట్స్ వాచ్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. రాజీవ్ నగర్కు చెందిన గిరిబాబు, తనూష దంపతులు తిరుపతిలోని ఓ కళ్యాణ మండపంలో క్యాటరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా అక్కడే ఉంటూ పనులు చేసుకుంటున్నారు. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే మరోసారి జరిగిన గొడవలో భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ గొడవ తర్వాత తనూష తిరుపతిలో ఉండకుండా శ్రీకాళహస్తిలోని తన ఇంటికి బయలుదేరింది. తనతో పాటు స్నేహితురాలు చంద్రికను కూడా తీసుకుని వచ్చింది. రాత్రి సమయంలో ఇద్దరూ రాజీవ్ నగర్లోని ఇంటికి చేరుకున్నారు. కొంతసేపటి తర్వాత చంద్రిక నిద్రలోకి వెళ్ళింది. అప్పటి వరకు తనూష కూడా ఇంట్లోనే ఉంది. కానీ తెల్లవారుజామున జరిగిన ఘటన అంతా మార్చేసింది. ఉదయం చంద్రిక నిద్రలేచి చూసేసరికి తనూష ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది. ఒక్కసారిగా షాక్కు గురైన చంద్రిక వెంటనే పోలీసులను ఆశ్రయించింది. చంద్రిక ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంట్లో పరిస్థితులను పరిశీలించారు. యువతి మృతిపై వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే తనూష మరణానికి అసలు కారణం ఏంటి అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. భర్తతో మనస్పర్ధలు రావడం, ఆ తర్వాత స్నేహితురాలితో కలిసి శ్రీకాళహస్తిలోని ఇంటికి రావడం, తెల్లవారేసరికి ఉరివేసుకుని కనిపించడం, ఈ పరిణామాలన్నింటినీ పోలీసులు పరిశీలిస్తున్నారు. భార్యాభర్తల మధ్య అసలు ఏ విషయంలో గొడవ జరిగింది? ఇంటికొచ్చిన తర్వాత తనూష మానసిక పరిస్థితి ఎలా ఉంది? స్నేహితురాలు నిద్రలోకి వెళ్లిన తర్వాత ఏం జరిగింది అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే వివరాలను బట్టి తనూష మృతికి సంబంధించిన పూర్తి కారణాలు బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉండడంతో ఆమె మృతిపై ఎలాంటి నిర్ధారణకు రాకుండా అన్ని కోణాల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈరోజు ఉదయం సుమారు 8:30-9 మధ్య ప్రాంతంలో చంద్రిక అనే అమ్మాయి వచ్చేసి పోలీస్ స్టేషన్లో రాజీవ్ నగర్లో మా ఫ్రెండ్ తనూష అనే అమ్మాయి సూసైడ్ చేసుకుని హ్యాంగింగ్ చేసుకుని చెప్తే సీన్కి వచ్చాము. సీన్లో అమ్మాయి హ్యాంగింగ్ చేసుకుని కనపడుతుంది. తర్వాత ఇంట్లో ఎవరు లేరు, భర్తకు ఫోన్ చేశాము. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేశాము. వాళ్ళు వచ్చిన తర్వాత కంప్లైంట్ తీసుకొని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. రాత్రిలోనే తనూష జీవితం విషాదంగా ముగిసిపోయింది. భర్తతో మనస్పర్ధల తర్వాత మొదలైన పరిణామాలు చివరకు ఆమె మృతితో ముగిశాయి. అప్పటి వరకు కుటుంబంతో కలిసి జీవించిన యువతి ఇలా విగత జీవిగా మారడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనతో ఒక కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. తనూష మృతితో ఆమె జీవితానికి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు మాత్రం కుటుంబ సభ్యులకు మిగిలిపోయాయి.